ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వానిని ఓరడించు మాటలు. జూలై 16. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13-14 వచనాలు. అహరోను యొక్క పొడవైన వదులుగానున్న నిలువు టంగిని దట్టి సరిగా ఉంచును. ఈ దట్టి విశ్వాసమును గూర్చి మాట్లాడుచున్నది. దేవుని సేవించుటలో అనుదినము మనము ఆయన నీతిని కోరుకొనవలననియు మన స్వంత సామర్థ్యముపై ఆధారపడకూడదనియు ఇది మనకు జ్ఞాపకము చేయుచున్నది. ఎల్లప్పుడూ మనం ఆయన బలముపై ఆధారపడవలెను. విశ్వాసముతో ఆయన జీవమును స్వీకరించవలెను. సాధారణముగా మనము దీనిని చేయుటకు మర్చిపోదుము. అందువలననే శక్తివంతముగా ఆయనను సేవించుటలో తప్పిపోదుము. చివరకు మన ప్రయాస అంతయు వ్యర్థమైపోవుటను కనుగొందుము. ఆయన యందు విశ్వాసముంచవలనని నేర్చుకున్నటకు అనేక సార్లు మనము తప్పిపోవచ్చును. విశ్వాసము ద్వారానే ఆయనను సేవించుటకు బలము పొందగలమని, మన స్వంత జ్ఞానమును తలాంతులను బట్టి ఆయనను సేవించలేమని ఈ దట్టి జ్ఞాపకము చేయుచున్నది. ప్రధాన యాజకుడు తెల్లని నిలువు టంగిపై ధరించిన నీలి వస్త్రము ఏఫోదు మనకు ప్రాముఖ్యమైన పాఠమును బోధించుచున్నవి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13-15లలో ప్రభువు మనలను ఉప్పుతో వెలుగుతో పోల్చెను. నీలి వస్త్రము ఏఫోదులో రెండంతల తలంపు కలదు. ఈ నీలి వస్త్రము ఏఫోదు ఉప్పుకు వెలుగుకు సాదృశ్యముగానున్నవి. మన తోటి విశ్వాసులకు మనము ఉప్పు వలె నుండవలెను. విశ్వాసులముగా మనము ప్రార్థనకు గాని ఆరాధనకు గాని కూడి వచ్చినప్పుడు దేవుని సన్నిధి అనుభవించుటకు ఒకరికొకరము సహాయకరముగా నుందుము. ఆ సమయంలో విశ్వాసులు మాత్రమే మనతో పాలిభాగస్తులు కాగలరు. ఆ విధముగా ఉప్పు వలె మనం ఇతరులకు ఉపయోగకరముగా నుందుము. అవిశ్వాసులకు మనము వెలుగు వలె నుండవలెను. క్రైస్తవులముగా మనము జీవించు జీవితము వారికి గొప్ప ఉపయోగముగా నుండవలెను. మనలో క్రీస్తు యొక్క జీవము చూచుట ద్వారా వారు ఆశీర్వదించబడుదురు. మన సాక్ష్యము ద్వారా ఉత్తేజపరచబడుదురు. ఆ విధముగా నీలి వస్త్రము ఏఫోదు విశ్వాసుల ఎడల అవిశ్వాసుల ఎడల మనము కలిగి ఉన్న రెండంతల బాధ్యతను తెలియజేయుచున్నవి. అవిశ్వాసులతో పోల్చి చూచిన ఎడల విశ్వాసులు కొద్ది సంఖ్యలోనున్నారు. కొంచెము ఉప్పు మన ఆహారమునకు రుచిని కలిగించున్నట్లు లోకములో వారికి శక్తివంతమైన ప్రభావము కలదు. పోల్చి చూచిన విశ్వాసులు తక్కువ సంఖ్యలోనున్నను ఈ భూమి మీద సంఘముగా ఏర్పడి లోకమునకు దేవుని మహిమను కనపరుచుచున్నారు. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.